సాధారణంగా పిల్లలకు టూర్ అంటే పండుగ. ఎక్కడికైనా తీసుకెళ్తామంటే వాళ్ళ ఆనందానికి హద్దులుండవు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. ఒక మంచి ప్లేస్ చూపిస్తా, టూర్కి వెళ్దామని తండ్రి చెప్పగానే ఆ ఇద్దరు చిన్నారులు సంబరపడిపోయారు. నాన్నతో కలిసి బైక్పై ప్రయాణం మొదలుపెట్టారు. మార్గం మొత్తం నవ్వులు, మాటలు, ఆశలు. కానీ ఆ చిన్నారులకు తెలియదు, వాళ్ళు వెళుతున్నది విహారయాత్రకు కాదని, తిరిగి రాని ప్రయాణానికి అని. అసలు పిల్లల్ని కాపాడాల్సిన తండ్రే వాళ్ళ జీవితాలకు ఎందుకు ముగింపు రాస్తాడు? ఆ చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగి ఉన్న ఆ చివరి క్షణాలు నిజమేంటి? కుటుంబ కలహాల పరిణామాలు ఇంత భయంకరంగా ఉండాలా? జీవితం అంటే ఏంటో తెలియని పసి మనసులు చేసిన పాపమేంటి? తండ్రి చేతిలో చిన్నారులు ఎందుకు బలి కావాల్సి వచ్చింది? సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో తీవ్ర విషాదం జరిగింది. నిజాంపేటకు చెందిన కృష్ణ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్లో దూకాడు. నిజాంసాగర్కు చెందిన కృష్ణ భార్య సవితతో కలిసి కొంతకాలంగా పటాన్ చెరువులో నివసిస్తున్నాడు. వారికి 9 ఏళ్ల రక్షిత్, 5 ఏళ్ల అనన్య అనే ఇద్దరు పిల్లలు. అయితే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య మాటలు తగ్గిపోయాయి. చిన్న చిన్న గొడవలు పెద్ద మనస్పర్ధలుగా మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజు భార్యతో జరిగిన వాగ్వాదం కృష్ణ మనసును తీవ్రంగా దెబ్బతీసింది. సాధారణంగా గొడవ ముగిసిపోతుంది, కొద్దిసేపటికి కోపం తగ్గిపోతుంది. కానీ ఆ రోజు కృష్ణ మనసులో కోపం కాదు, ప్రమాదకరమైన ఆలోచన పెరిగింది. అదే చివరికి 3 ప్రాణాలను బలిగొంది. పిల్లల్ని తీసుకుని బయటికెళ్తున్నా, సాయంత్రానికి వస్తా అని చెప్పి వెళ్లిన కృష్ణ మళ్లీ తిరిగి రాలేదు. తండ్రి కృష్ణ పిల్లలు రక్షిత్, అనన్యలను తీసుకుని వెళ్తుంటే ఓ తండ్రి తన పిల్లలను సరదాగా బయటకు తీసుకెళ్తున్నట్టుగానే అందరికీ అనిపించింది. కానీ అతని మనసులో అప్పటికే మరో నిర్ణయం పాతుకుపోయిందని తర్వాత తెలిసింది. నిజానికి ఎక్కడికెళ్తున్నాడో తన పిల్లలకు చెప్పలేదు. పిల్లలు మాత్రం నాన్నతో గడపబోతున్నామనే ఆనందంలో ఉన్నారు. బైక్పై ప్రయాణం చేశారు, మధ్యలో ఆగారు, పిల్లలకిష్టమైన ఆహారము కొనిచ్చాడు, గోరుముద్దలు తినిపించాడు, వాళ్లతో నవ్వాడు, సెల్ఫీలు దిగాడు. పిల్లల ముఖాల్లో అమాయకపు చిరునవ్వులు, నాన్నతో సంతోషంగా గడిపిన క్షణాలు, చూడముచ్చటైన ఫోటోలు అంతా మామూలుగానే ఉంది. కానీ ఆ ఫోటోల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం భయంకరం. ఉదయం 10 గంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకున్న కృష్ణ అక్కడ చాలాసేపు పిల్లలతో గడిపాడు. నీళ్ల అందాలు చూపించాడు, ఫోటోలు తీసుకున్నాడు, సెల్ఫీలు పంపించాడు. బంధువులకు కూడా ఆ చిత్రాలు చేరాయి. చూసిన వాళ్లకి ఎలాంటి అనుమానం రాలేదు, ఎందుకంటే ఆ ఫోటోల్లో కనిపించింది ప్రేమగల తండ్రి. కొంతసేపటి తర్వాత కృష్ణ ఓ తెప్పపై పిల్లలను తీసుకుని నీళ్లు లోతుగా ఉన్న ప్రాంతానికెళ్లాడు. అక్కడేం జరుగుతుందో ఆ ఇద్దరు చిన్న పిల్లలు ఊహించి ఉండరు. తమను కాపాడాల్సిన చేతులే తమను నీళ్లలోకి నెట్టేస్తాయని వాళ్లు కలలో కూడా అనుకోని ఉండరు. ఒక్క క్షణం అమాయకంగా నాన్నవైపు చూసిన ఆ పిల్లలు మరుసటి క్షణంలో నీళ్లలో మునిగిపోయారు. జీవితం గురించి ఏమీ తెలియని పసిపిల్లలు తండ్రి తీసుకున్న నిర్ణయానికి బలైపోయారు. పిల్లలను నీటిలో తోసేసిన తర్వాత కృష్ణ కూడా నిజాంసాగర్లో దూకాడు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో ఇంట్లో ఉన్న సవితకు మాత్రం ఏమీ తెలియదు. పిల్లలు భర్త బయటకు వెళ్లారు, తిరిగి వస్తారని ఎదురు చూసింది. గంటలు గడిచాయి, ఫోన్లు అందుబాటులో లేవు. ఆందోళన మొదలయ్యింది. తర్వాత బంధువుల ద్వారా వచ్చిన సమాచారం ఆమెను ఉలిక్కి పడేలా చేసింది. నిజాంసాగర్ దగ్గరకు చేరుకున్న బంధువులకు కృష్ణ బైక్, పిల్లలు చెప్పులు, దుస్తులు మాత్రమే కనిపించాయి. అప్పటికీ అనుమానం పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు రంగంలో దిగారు. నీటిలో గాలింపు మొదలయ్యింది. కొద్దిసేపటికే మొదటి మృతదేహం బయటపడింది. అది రక్షిత్. మరికొద్దిసేపటికే అనన్య మృతదేహం బయటకొచ్చింది. తర్వాత కృష్ణ మృతదేహం కూడా బయటపడింది. దీంతో ఆ క్షణంలో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కన్న తండ్రి చేతిలోనే ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భార్యాభర్తల మధ్య జరిగిన మనస్పర్ధలు చివరికి ఇద్దరు అమాయక చిన్నారుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈ కేసులో అత్యంత విషాదకర విషయం ఏంటంటే ఆ పిల్లలకు ఎలాంటి తప్పు చేయలేదు. వాళ్ళు కేవలం తమ నాన్నను నమ్మారు.
ఆయనతో టూర్కి వెళుతున్నామనుకున్నారు. ఆయన కొనిచ్చిన భోజనం తిన్నారు. ఆయనతో ఫోటోలు దిగారు. కానీ చివరకు అదే తండ్రి వాళ్ళ జీవితాల్లో విలన్లా మారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా లేక మరేదైనా అంశం ఉందా అన్న దానిపై విచారణ కొనసాగుతుంది.